హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జఫా వ్లాగ్స్. నిన్న ఈవినింగ్ అలా చాయ్ తాగి సమోసా తిని సైక్ ఉందని సైక్ సిద్ధార్థ్ మూవీకి అయితే వచ్చేసా. హీట్ ఈజ్ అ షార్ట్ రివ్యూ ఆఫ్ సైక్ సిద్ధార్థ్. సైక్ సిద్ధార్థ్లో పెద్ద స్టోరీ అయితే ఏముండదు. ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఒక కుర్రాడికి వాడి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేదే మెయిన్ ప్లాట్. యాక్టింగ్ పరంగా అయితే నందు చాలా బాగా చేశారు దీంట్లో. కెరియర్ బెస్ట్ అని చెప్పవచ్చు నాకు తెలిసి. చాలా బాగా అయితే అనిపించింది నందు యాక్టింగ్ దీంట్లో. అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నందు ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, తను కూడా చాలా బాగా చేశారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నేనైతే నో అని చెప్తా. వాచ్ ఇట్ విత్ ఫ్రెండ్స్. అక్కడక్కడ కొన్ని బూతులు అయితే వాడారు. అండ్ అలాగే కొంచెం 18+ సీన్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి. అండ్ ఫిల్మ్ లెంత్ కూడా ఓన్లీ 2 hours మాత్రమే ఉంటుంది. ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్నారా? నువ్వు ఆ అమ్మాయి కోసం గుండె పగిలి రోడ్డు మీద నగరంగా పరిగెత్తకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఫన్ జనరేట్ చేసి, కొన్ని సీన్స్ అయితే అన్నెసెసరీ అనిపించినాయి. ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. వీకెండ్కి చిల్ అవ్వడానికి అలా టైం పాస్కి వెళ్ళి రావాలంటే ఖచ్చితంగా సైక్ సిద్ధార్థ్ మూవీకి అయితే వెళ్ళి రావచ్చు. అండ్ అలాగే మూవీ రన్ టైం కూడా 2 hours మాత్రమే ఉంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఫర్ ద మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జఫా వ్లాగ్స్. ట్యాంకు షామీర్ పేట